హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది రెండవ రోజు అనమాట. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పొద్దున్నే గ్రామ బలిహరణ అయితే స్టార్ట్ చేశారు. బలి ఎందుకు ఇస్తారు అనేది మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి దుష్టగ్రహాలు ఊళ్ళోకి ప్రవేశించకుండా ఉండడానికి. ఇంకా అటు బలిహరణ జరుగుతూనే ఉంది. ఇటు కుంకుమ పూజ అయితే అయ్యగారు యాగశాల దగ్గర స్టార్ట్ చేశారనమాట. మనం కుంకుమ పూజ మన శివ పార్వతులకి గౌరమ్మకి చేస్తాము కాబట్టి గౌరమ్మని చేసేసుకొని పూజ అయితే మొదలు పెట్టేశాము. అమ్మవారికి కుంకుమ పూజ చేశామన్నమాట. అమ్మవారికి కుంకుమ పూజ ఎందుకు చేస్తాము? మనం ఎల్లకాలం సుమంగళిగా ఉండడానికి ఈ పూజ అయితే చేస్తారు. ఇంక ఇక్కడ అక్క నేను అయితే ఒకటే గౌరమ్మని చేసుకొని మేమైతే పూజ చేసుకున్నాం అనమాట, కుంకుమ పూజ. ఇంకా ఊర్లో ఆడవాళ్ళందరూ, పెళ్ళి కాని పిల్లలు, చిన్న పిల్లలు అందరినీ అయ్యగారు అయితే కుంకుమ పూజ చేయమని చెప్పారనమాట. అలా కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అయ్యగారు అయితే మంత్రాలు చదువుతుంటే ఎలాంటి పూజలు చేయమంటే అలాంటి పూజ అయితే చేసేస్తున్నాము. ఇంకా మా చెరిపాప అయితే నేను ధూపం వేస్తుంటే తను గంట కొడుతుందనమాట. అలా పూజలు అయితే ఆ రోజు సెకండ్ డే గడిచిపోయాయి. ఇదైతే పొద్దునే జరిగిందనమాట. ఇక చెరిపాప కూడా కుంకుమ పూజ అయితే చేసేసింది. ఇంకా మొత్తానికి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే కదిలించేసాము. ఆ తర్వాత అమ్మవారికి పాలాభిషేకాలు, అలాగే ఇలా వడ్లు సమర్పించటం, బియ్యం సమర్పించటం జరిగింది. సాయంత్రానికి బొడ్రాయి అమ్మవారికి ఏమో వడ్లు సమర్పించుకున్నారు. అంటే అమ్మవారికి మంచి మనసుతో ఏదైనా సమర్పించుకోమని చెప్పారనమాట. అంటే బియ్యం ఉంటే బియ్యం, వడ్లు ఉంటే వడ్లు, అలా బొడ్రాయికి అయితే అలాగే అమ్మవారికి ఇద్దరికి వడ్లు సమర్పించుకున్నారు. ఇంకా పోతురాజుకి అయితే బియ్యం సమర్పించుకున్నాం అన్నమాట. ఇంకా ముత్యాల అమ్మవారు ఊరికి ఆడబిడ్డ కాబట్టి అమ్మవారికి వాయినం కూడా సమర్పించుకున్నాము. సారే, చీర, జాకెట్టు ఇవన్నీ సమర్పించడం జరిగింది. ఆ వీడియో అయితే లేదు. ఇదన్నమాట డే 2. మరి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.